పితశ్రీ నవరాత్రి 4వ రోజు భక్తులు కూష్మాండదేవిని ఆరాధిస్తారు అని నారదముని చెప్పారు. ఆమె ఎవరు? ఆమె విశేషమేమిటి? గణేశా, జాగ్రత్తగా విను. ఒకప్పుడు విశ్వం మొత్తం చీకటితో నిండిపోయి ఉంది. ఎక్కడా కాంతిలేదు, జీవం లేదు. ఆ శూన్యాన్ని తొలగించడానికి ఆదిశక్తి తన చిరునవ్వుతో సూర్యమండలాన్ని సృష్టించింది. ఆ కాంతితోనే విశ్వం ప్రకాశించింది, జీవం పుట్టింది. ఆ సృష్టి రూపమే కూష్మాండదేవి. కు అంటే చిన్నది, ఉష్మా అంటే ఉష్ణం, ఆండా అంటే గుడ్డు. అంటే చిన్న చిరునవ్వుతోనే బ్రహ్మాండాన్ని సృష్టించిన తల్లి అని అర్థం. పితశ్రీ మరి ఆమె ఎలా కనిపిస్తారు? కూష్మాండదేవి సింహంపై విహరిస్తారు. ఆమెకు 8 చేతులు ఉంటాయి. ఆయుధాలు చక్రం, గద, ధనస్సు, బాణం, పద్మం, కుండ, జపమాల వాటిని ఒక్కొక్క చేతిలో ధరించారు. మరో చేతితో భక్తులకు అభయముద్రలో ఆశీర్వదిస్తారు. ఆమె ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు ఉంటుంది. అదే చిరునవ్వుతో విశ్వం సృష్టి జరిగింది. ఆమె తేజస్సు 1000 సూర్యుల కాంతిలా ఉంటుంది, కాని తల్లి ప్రేమలాగా మృదువుగా ఉంటుంది. పితశ్రీ విశ్వం సృష్టించడం ఒక అద్భుతం. కాని నారదముని చెబుతున్నారు మహిషాసురవధలో కూడా కూష్మాండ అమ్మవారి పాత్ర ఉంది అని. అది ఎలా? అవును గణపతి, మహిషాసురుడు తన అహంకారంతో దేవతలన్నింటినీ ఓడించాడు. ఆ భయంకరమైన సమయంలో దేవతలందరూ మాకు, బ్రహ్మ, విష్ణు, నాకు సహాయం కోరారు. అప్పుడు మా శక్తులన్నింటినీ కలికి ఆదిపరాశక్తిని ఆవాహన చేశాం. ఆ శక్తి 9 రూపాల్లో ప్రత్యక్షమైంది. వాటిలో 4వ రూపమే కూష్మాండదేవి. యుద్ధరంగంలో ఆమె ప్రవేశించగానే తన చిరునవ్వుతోనే రాక్షసుల మనస్సుల్లో భయం నింపింది. ఆమె కాంతి సూర్యునికంటే శక్తివంతంగా ప్రకాశించింది. ఆమె సింహం గర్జించగానే రాక్షస సైన్యం వణికిపోయింది. ఆమె తన తేజస్సుతో ఇతర దేవతలకు శక్తినిచ్చింది. దానితోనే దుర్గాదేవి మహిషాసురుణ్ణి సంహరించగలిగింది. కూష్మాండ అమ్మవారి సహకారం లేకుండా ఈ విజయం సాధ్యం కాలేదు. అమ్మవారి చిరునవ్వు విశ్వాన్ని సృష్టించిందే కాకుండా యుద్ధంలో కూడా విజయం సాధించింది. ఎంత అద్భుతమైంది పితశ్రీ! అందుకే నవరాత్రి 4వ రోజు భక్తులు కూష్మాండదేవిని పూజిస్తారు. ఆమెను అన్నప్రదాత అని కూడా పిలుస్తారు. ఎందుకంటే భక్తులకు ఆహారం, ఆరోగ్యం, సంతోషం అనుగ్రహిస్తుంది. ఆమె పూజ చేస్తే వ్యాధులు తొలగిపోతాయి, శక్తి లభిస్తుంది, జీవితం వెలుగులతో నిండిపోతుంది. ఇప్పుడు నాకు అర్థమైంది పితశ్రీ. నవరాత్రి 4వ రోజు వెలిగే దీపాలు, పూలు, కీర్తనలు అన్నీ ఒకే విషయం చెబుతున్నాయి. విశ్వానికి తొలికాంతి ఇచ్చింది కూష్మాండ అమ్మవారి చిరునవ్వు, దేవతలకు శక్తినిచ్చి మహిషాసురునిపై విజయాన్ని సాధింపజేసింది కూడా అదే తల్లి. బాగా గ్రహించావు గణపతి. కూష్మాండదేవి సృష్టికి ఆది, శక్తికి మూలం, విజయం సాధించడానికి దివ్య ప్రేరణ. ఆమె ఆశీస్సులు ఎప్పుడూ నీతో ఉండుగాక.